నమస్కారం. G3 మీడియా మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. తాజా అప్డేట్స్ మీకోసం. వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. ప్రజలకు వాట్సాప్ లోనే ప్రభుత్వ సేవలు, సాంకేతిక పాలనపై సీఎం చంద్రబాబు కొత్త నిర్ణయం. నెక్స్ట్ జెన్ సోలార్ యూనిట్ ప్రారంభించిన సీఎం. సోలార్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన రేవంత్. హరిత ఇంధన రంగంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం. కియా ప్రతినిధులతో భేటీ అయిన లోకేష్. భారీ ఈవీ పెట్టుబడులకు కియాను ఆహ్వానించిన లోకేష్. ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు విజ్ఞప్తి. కియా పెట్టుబడులపై కీలక చర్చలు. భారత్లో పెట్టుబడులను ఆహ్వానించిన ప్రధాని మోదీ. ఆస్ట్రేలియా, ఇండియా సీఈఓ ఫోరంలో మోదీ ప్రసంగం. పెట్టుబడులకు భారత్ ఉత్తమ గమ్యస్థానం. భారత్, ఆస్ట్రేలియా వాణిజ్యంపై మోదీ కీలక వ్యాఖ్యలు. సింగరేణి బొగ్గు స్కామ్పై సీబీఐ విచారణ కోరిన బాల్క సుమన్. బొగ్గు కుంభకోణంపై తీవ్ర ఆరోపణలు. సింగరేణి వ్యవహారంపై దర్యాప్తు జరపాలని. బొగ్గు స్కామ్ నిజాలు వెలుగు తీయాలని సూచన. ఆంధ్రప్రదేశ్లో పాలనను మరింత సులభతరం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని అమలు చేస్తూ ప్రజలకు వాట్సాప్ ద్వారానే 1056 ప్రభుత్వ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారానే సేవలు పొందే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అన్నా క్యాంటీన్లలో కేవలం ₹5 నాణ్యమైన భోజనం, సాంకేతికతను వినియోగించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి కొత్త దశలో కడుగు పెడుతోందని, ఇకపై అది రైజింగ్ రాయలసీమగా మారుతుందని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సాంకేతికత సమన్వయంతో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఏదైతే నిత్యావసర వస్తువులు కూడా చాలా పగడ్బందీగా ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్ పేదవాడుకు కడుపు నిండా భోజనం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెడితే రద్దు చేశారు. ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెట్టి ₹5కే కడుపు నిండా భోజనం పెట్టే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన మీరెక్కడికి పోయే పని లేదు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కొడితే ఏ పని కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా ₹1 డబ్బులు లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ మీ ఇంటి పక్క ఉండొచ్చు, మీరు పోవాల్సిన అవసరం లేదు. దగ్గర 1056 సేవలు, ఏ పని కావాలన్నా మీరు నేరుగా మన మిత్ర వాట్సాప్ ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వస్తుంది. అవి కూడా మళ్ళీ ఒకసారి నేను ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెప్పిస్తున్నా. అవి కూడా ఇప్పుడు చెప్తాను. మా అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బాధ్యత పెట్టాను. ఒక పక్క ప్రజలు ఆ రోజు మాకు ఓట్లేశారు. రాజకీయ పార్టీ నాయకులు వచ్చి, కార్యకర్తలు వచ్చి మీకందరికీ ఏం చేస్తాం చెప్పాం. పాలన ఎట్టుంటుందో స్పష్టంగా చెప్పాం. మీరు నమ్మి ఓట్లేసిన దానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో శాశ్వత సమస్యలు పరిష్కారం చేయడం, ఇంకో పక్క మిమ్మల్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోవడానికి అనేక కార్యక్రమాలకి నాంది పలుకుతున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మనం రాయలసీమలో ఉన్నాం. ఇప్పుడే శబరి గారు చెప్పారు, ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమ, నేను కూడా రాయలసీమ బిడ్డని ఈరోజు చెప్తున్నా మీకు. రాయలసీమ రాళ్ల సీమ కాదు, రాయలసీమ రతనాల సీమ.
సీమ ఇప్పుడు రైజింగ్ రాయలసీమ. ఇంకో పక్క ఇటీవల కాలంలో మీరు చూస్తే అనేక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఉద్యోగుల సమస్యలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తోందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, విద్య, ఉపాధి, సంక్షేమ రంగాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని వెల్లడించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు మర్చిపోలేదని, ఉద్యోగుల సంక్షేమం పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని వైసీపీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గజ్జ 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 ఒరిగిపోయి ఇన్ సర్వీస్ టీచర్లందరికీ ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని చెప్పి ఎక్స్ వేదికగా ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సలహా ఇస్తున్నా, సూచిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి మీరు డిమాండ్ చేసిన 2 గంటల్లోనే జీవో విడుదల చేసి మీ బెదిరింపులకు భయపడడం జరిగింది. అదే విధమైన బెదిరింపులను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఇవ్వండి. 40 గంటలు మీకు సమయం ఇస్తున్నా, మీరు భారత పార్లమెంటులో ఈ టెట్టు రద్దు చేయాలని చెప్పి రాజ్యాంగ సవరణ చేసినా సరే టెట్టును రద్దు చేయండి, లేకపోతే మీ ప్రభుత్వాన్ని కూలదోస్తా అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వానికి మీరు భారత ప్రధానమంత్రి మోడీ గారికి హెచ్చరిక జారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మరోసారి చెప్తున్నా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి టెట్టు లేకోకుండా ఈ భారతదేశంలో చేయాలని, రాజ్యాంగ సవరణ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆర్టికల్ 122 ప్రకారం అసాధారణమైన అధికారాలను ఉపయోగించి మీరు చేయకపోతే మీ ప్రభుత్వాన్ని కూలదోస్తా అని చెప్పి నువ్వు డిమాండ్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరి తరఫున, ఈ భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయుల పక్షాన మిమ్మల్ని సవినయంగా కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దీన్ని అమలు చేయాలా అని చెప్పి మీకు విజ్ఞప్తి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో ప్రీమియం ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేసిన ఇండియాస్ నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర నగరాల్లో ఎదురైన సమస్యల నుంచి పాఠాలు నేర్చుకుని మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన వంటి ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కాలుష్య నియంత్రణకు పరిశ్రమల పునర్వ్యవస్థీకరణతో పాటు నగరానికి 100 సౌరశక్తి ఆధారిత ఆక్సిజన్ పంపింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసే ప్రణాళిక అమల్లో ఉందని వెల్లడించారు. తెలంగాణను హరిత ఇంధన రంగంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. Ladies and gentlemen, please put your hands together. We have a small miniature of our entire plant here, which the CM is observing right now. In peri-urban region. So this is the live example. Whoever wants to invest, I would suggest to my officers, ask them to come and see Premier Energy in Sitarampur. That is where they have constructed within 12 months from 0 to 100, from undeveloped land to
manufacturing of solar batteries. After regional ring road, this is almost 10,000 square kilometers. After regional ring road, we have Telangana rural. It is called rural agri-region economy. It meant for agriculture economy. It is around 1 lakh square kilometers. First 2,100 square kilometers meant for service sector. Second layer of peri-urban region meant for manufacturing. The third layer, 1 lakh square kilometers meant for agriculture economy. So this is what our vision, this is what our policy, this is what our Telangana Rising 2047. With this vision, we wanted to reach, we wanted to develop our state. We wanted to reach by 2034 $1 trillion economy from Telangana. By 2047, we wanted to reach $3 trillion economy. Today, our population is 2.5% in the country, but we are contributing 5% GDP. But my target is, I'm not happy with this 5% contribution. I have a goal. I have a target. By 2047, I wanted to contribute 10% of the country economy. Viksit Bharat 2047 Prime Minister is targeted for $30 trillion economy from India. In the dream, I wanted to join, I wanted to contribute 10% of the economy. I wanted to employ our youngsters, youth. Today we have seen, we are reading many articles in newspapers. Because of AI, many companies have, just like that, they are removing their employees. White collar jobs, just too impossible to get white collar jobs nowadays. That is why I have told my people, I am trying to create infrastructure for blue collar jobs. That is why we have initiated Skills University. We wanted to make polytechnic colleges with advanced technology. We have converted industrial training institutes as advanced technology centers, where Premier Energy can use those services. If you wanted to semi-skilled, re-skilled, skilled labor, you can train them, you can absorb them from my ATC or my Polytechnic or my Skills University. So we are preparing our system, our ecosystem to reach our goal. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రం భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తుంది. రాజకీయపరమైన విమర్శలు, పరమైన ఆరోపణలు ఎన్నున్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలబెట్టాలి అని మా సహచర ప్రజాప్రతినిధులు, మంత్రివర్గ సహచరులందరం మేము నిరంతరం కష్టపడుతున్నాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్న ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఫార్మా పరిశ్రమలు, వాళ్ళ దార్శనికత, వాళ్ళ ఆలోచన విధానాలతోనే ఈరోజు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మనస్పర్ధలున్నాయని ప్రచారం జరుగుతోందని, అలాంటి పరిస్థితుల్లో అందరూ సంయమనం పాటించాలని కోరారు. ఎమ్మెల్యే మందుల సామేల్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మండల అధ్యక్షులు, పీఏసీఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాల్లో తాను ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. కార్యకర్తలు కోరుకున్న వారికే పదవులు ఇవ్వాలని సూచించానన్నారు. విదేశాల్లో ఉన్న సమయంలో జరిగిన పరిణామాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. కార్యకర్తలు పదవుల కోసం రోడ్డెక్కి గొడవలు పడితే ప్రజల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రజలు నమ్మి గెలిపించినందుకు వారికి అభివృద్ధి అందించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. కాంగ్రెస్ క్యాడర్ సమన్వయంతో ముందుకు సాగరని చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. నన్ను కానీ అటు మందుల శామ్యుల్ని కానీ, మాకు ఎట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మా తాతలు ముత్తాతలు నాయకులు కాదు. మమ్మల్ని కేవలం మీరు గుండెలకు దగ్గర పెట్టుకొని బ్రహ్మాండంగా మీరు
హక్కున చేర్చుకొని గెలిపించుకున్నాం. ఈ రోజున సమస్య చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే నాకు ఏ మండలంలో కూడా ఏ వ్యక్తిని నేను మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ పిఏసిఎస్ కానీ ఇంకేది కూడా ప్రమోట్ చేయమని ఇండివిజువల్గా ఎవరిని రికమెండ్ చేయలేదు. ఈరోజు మందుల శామ్యుల్ గారికి కూడా నేను మొదటి నుంచి ఒకటే చెప్పిన, వీలైనంత వరకు దేవుడు మన ఇద్దరిని నాయకుడిని చేసిరు, ప్రజలు మన హక్కున చేర్చుకొని నీకు 50,000 నాకు 70,000 మెజార్టీతో గెలిపించారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం అక్కడ ఉన్నటువంటి నాయకులకే అవకాశం ఇచ్చి వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళ గ్రామ పంచాయతీ సర్పంచ్లు నిలబెట్టడం కానీ, మండల పార్టీ అధ్యక్షులుగా నిలబెట్టడం కానీ, లేకపోతే రేపు రానున్న రోజులలో జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అయినా పిఎస్సిఎస్ అయినా ఏదైనా కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులను కూర్చోబెడితే 50% పై చిలుకు ఎవరు నొప్పుకుంటే వాళ్ళని చేస్తే బెటర్ అని చెప్పడం జరిగింది. అంతే తప్ప నేను ఏ రోజు కూడా మందుల శామ్యుల్ గారికి వ్యతిరేకం కాదు, మందుల శామ్యుల్ గారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకం కాదు. నిన్న నేను విదేశాలలో ఉన్నప్పుడు మండల పార్టీ అధ్యక్షుల నిర్ణయం మీద కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి కార్యకర్తలు అందరూ ఫోన్ చేయడమే కాకుండా బయట బాటంగా ఓపెన్గా మాట్లాడుతుంటే నేనే పిసిసి అధ్యక్షులకు మీనాక్షి నటరాజన్ గారికి ఒక లేఖ రాసిన. ఏమని? వీళ్ళని తీసేయమని రాయలేదు, నేను కేవలం ఏమని రాసిన అంటే నిర్ణయం తీసుకున్న. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సింగరేణి సంస్థలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న బొగ్గు స్కామ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారు 15,000 కోట్ల విలువైన బొగ్గు కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఆధారాలు బయటకొచ్చినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సింగరేణి వంటి కీలక ప్రభుత్వ సంస్థలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగితే నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులను దోచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి గారిని, మీరు తెచ్చేటోళ్లే వాళ్ళు ఇచ్చేటోళ్లే అయితే 3 ఏళ్ళు ఏం చేసిరు? గుడ్డిగురాల పళ్ళు దోమినరా? బీఆర్ఎస్ పార్టీ టీబీజీ కేసు ఇవాళ సింగరేణి ప్రాంతంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే మెడికల్ బోర్డు ఏమైంది? ఈ స్కామ్ల సంగతి ఏంది? 40 లక్షల టన్నుల బొగ్గెట్ల మాయమైంది? సింగరేణిని అదానికో అంబానికో అప్పజెప్పేటట్టు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లా ముద్ర వేస్తారో ఇవాళ సింగరేణి సంస్థను ఆ రకంగా నష్టాలమయం చేసి ఇక ఇది మనతోని కాదని చెప్పి మెల్లగా ప్రైవేట్కి అప్పచెప్పే కుట్ర మీరు చేస్తున్నారని 2-3 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ టీబీజీ కేసు పోరాటం చేస్తే దానికి జడుచుకొని ఫేస్ సేవింగ్ కోసం ఒక తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకు నామినేషన్ పద్ధతులు ఇచ్చారు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, సింగరేణిలో జరిగినటువంటి స్కాములన్నిటిపైన సిబిఐ విచారణ చేయించండి కిషన్ రెడ్డి గారు, లేదా విజిలెన్స్ సంస్థలతో విచారణ చేయించండి. మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగితే ఉరికొస్తుంది ఎన్డీఏ ఒకటే రోజులో. సింగరేణిలో ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి పాత్రధారిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూత్రధారిగా ఇవాళ స్కాములు జరుగుతూ ఉంటే 15,000 కోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉంటే నైని బొగ్గు బ్లాక్ టెండర్ల వేలం రద్దయితే సిబిఐ ఎందుకు వేయరు విచారణ? కేంద్ర విజిలెన్స్ సంస్థలతో ఎందుకు? రాప్తాడు నియోజకవర్గ టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎంఎస్ రాజు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. వాస్తవాలకు సమాధానం చెప్పకుండా దూషణలతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కార్యకర్తలను ఇంటి వద్దకు రమ్మని పిలిచి అక్కడే రాళ్లు, వీర్ర సీసాలు సిద్ధం చేసుకుని ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత దాడులతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. నిజాలు బయటపెట్టేందుకు సిద్ధంగా ఉంటే ఆధారాలతో ముందుకు రావాలని సవాల్ విసిరారు. రాజకీయాల్లో హింసకు తావు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించాలని సూచించారు. ప్రజలను తప్పుదో పట్టించే ఆరోపణలను మానుకుని వాస్తవాలను వెల్లడించాలని పరిటాల మనం చూస్తున్నాము. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వచ్చే చాలా వ్యాఖ్యలు అంటే ఇది ఎక్కడో చిన్న యాక్సిడెంట్ నుంచి మొదలయ్యి, యాక్సిడెంట్ కూడా కాలేదు, యాక్సిడెంట్ అవ్వబోయే పరిస్థితుల్లోంచి మొదలయ్యి అక్కడి నుంచి దాని పొలిటికల్ టర్న్ అంటే పొలిటికల్గా ఒక అడ్వాంటేజ్ తీసుకోవడానికి వైఎస్ఆర్ పార్టీకి చెందిన ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరిటాల సునీత గారి మీద కావచ్చు, సురేంద్ర గారి మీద కావచ్చు బేస్లెస్ ఆరోపణలతో ఈ చిన్న పార్టీ ఇదైతే మొదలైంది. అక్కడి నుంచి ఆయన ప్రెస్ మీట్లో సమాధానం చెప్పినప్పుడు ఎంఎస్ రాజు గారు కత్సాయి జిల్లా అధ్యక్షుడిగా, మడకశిర ఎమ్మెల్యేగా ఆయన కూడా ప్రెస్ మీట్లో పాల్గొని వాళ్ళు మాట్లాడిన ఎన్నో మాటలకు సమాధానం చెప్తూ అన్నిట్లోనూ ముఖ్యంగా నారా లోకేష్ గారిని తన హత్యలో కుట్ర చేసినట్టుగా వాళ్ళు కూడా ఆరోపించడము,
ఈరోజు ఆయన స్థాయి నారా లోకేష్ గారు అదే పనిగా అనంతపూర్కి వచ్చి ఆయన హత్యకి ఏదో కుట్ర చేశారు అని తనకు తాను ఎక్కువగా ఆలోచన చేసుకొని ఏవైతే కామెంట్లు చేశారో దాని మీద తీవ్రంగా ఆయనకు అర్థమయ్యేటట్టుగా సరైన పదజాలంతోనే రాజు గారు దాని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పిన మాటల్ని తట్టుకోలేక రాజుని ఎంఎస్ రాజు గారిని కించపరుస్తూ, ముఖ్యంగా వెనకబడిన కులాలను కించపరుస్తూ, కులవర్తుల్ని కించపరుస్తూ జారిన మాటలుకి ఎంఎస్ రాజు గారు సవాల్ వదలడం జరిగింది. అందులో ఏవైతే తను మాట్లాడున్నాడో దాని మీద ఏదైనా సరే స్పష్టంగా క్షమాపణైనా చెప్పు, సమాధానమైనా చెప్పు అని చెప్పని ఛాలెంజ్ వదలడం జరిగింది. ఆషాఢమాస బోనాల ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బోనాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 21న జరగనున్న బాల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలై 20 నుంచి 22 వరకు జరిగే బోనాల ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే బోనాల పండుగను విజయవంతంగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. చేయబోతున్నాము. మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా దేవాలయాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు ఈరోజు మనకు దేవాలయాలకు వారు డెవలప్మెంట్ కోసం ఇస్తున్నారు. ఈరోజు మనకు వీటికి కూడా బాసరకి ఇచ్చారు, కాళేశ్వరంకి ఇచ్చారు, భద్రాచలం ఇచ్చారు. అదేవిధంగా వేములవాడ పని నడుస్తూ ఉంది. మొన్న సమ్మక్క సారలమ్మ కూడా ఎంత అట్టహాసంగా జరిగిందో మనం చూసాము. మరి అదేవిధంగా బోనాలకు కూడా మనకు దాదాపు 20 కోట్ల వరకు కూడా ఈరోజు మనం ఖర్చు పెట్టబోతా ఉన్నాము. కాబట్టి డబ్బులకు ఎక్కడ కూడా కొదవ లేకుండా ముఖ్యమంత్రి గారు ఏది కావాలన్నా కూడా చేస్తా అని చెప్పి వారు మాట చెప్పారు. మనం అభివృద్ధి అనే విషయంలో ఎక్కడ కూడా వెనుకడుగు వేసేది లేదు. అన్ని అరేంజ్మెంట్స్ విషయంలో కూడా వెనుకడుగు వేసేది లేదు. ప్రజలకు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని కూడా కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఒక్క యూనిటీ తోటి పనిచేసినట్టయితే 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి చిన్న అపశృతి కూడా జరగకుండా ఈ యొక్క బోనాల పండుగను మనం నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది అని మళ్ళీ నేను పదే చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఎంత అట్టహాసంగా చేసినా కూడా చిన్న అపశృతి జరిగితే అది హైలైట్ అవుతుంది. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీడియా మిత్రులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీ ద్వారానే ఇది ప్రజలకు ప్రచారం వెళ్ళాలి. ఎందుకు అనంటే మనకు బోనాలు అనేటివి మనకు తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. ఈ పండుగను మీరు హైలైట్ చేస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది మరి హైలైట్ అవుతుంది. కాబట్టి లైవ్ ఏమన్నా వీలుంటే మనము పెట్టే ఆలోచన కూడా చూడండి కమిషనర్ గారు. లైవ్ ఏదన్నా మనకు దీనికి లింక్ తయారు చేస్తారా? ఫేస్బుక్ లింక్, ఇన్స్టా లింక్, యూట్యూబ్ లింక్ ఏదైనా తయారు చేసి దాన్ని కూడా మనం లైవ్ పెట్టినట్టయితే ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా దీన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ లింకును కూడా మనము ఎక్కువ ప్రచారం చేయాలి. చేసినప్పుడు చూసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఎందుకంటే పాల్గొనలేకపోయినా ప్రత్యక్షంగా. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరంలో పాల్గొని 2 దేశాల వ్యాపార సంబంధాలపై కీలక ప్రసంగం చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారతదేశ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంలో ఒకటిగా మారిందని తెలిపారు. విమానయానం, రవాణా, లాజిస్టిక్స్, ఆర్థిక సేవలు, కీలక ఖనిజాలు, సాంకేతిక రంగం, ఆహార భద్రత వంటి అనేక రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం CECAను త్వరగా పూర్తి చేయాలని కోరారు. इकोसिस्टम तैयार कर रहे हैं. भारत ने 2030 तक 500 गीगावाट रिन्यूएबल एनर्जी और 2070 तक नेट जीरो का लक्ष्य रखा है. ऑस्ट्रेलिया के टेक्नोलॉजी,
कैपिटल और रिसोर्सेज इस ट्रांजिशन को गति दे सकते हैं। कुछ महीनों पहले भारत ने शांति एक्ट से न्यूक्लियर सेक्टर को प्राइवेट कंपनीज के लिए खोल दिया। हमने 2047 तक 100 गीगावाट न्यूक्लियर एनर्जी का लक्ष्य रखा है। ऑस्ट्रेलिया के विशाल यूरेनियम रिजर्व्स भारत की न्यूक्लियर यात्रा से सीधे रूप से जुड़ते हैं। తెలంగాణలో గ్రామ పాలనను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయిలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది. మహబూబాబాద్లోని ఆర్సీ కన్వెన్షన్లో నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేలా స్థానిక ప్రజాప్రతినిధులకు అవసరమైన నైపుణ్యాలు అందించడమే ఈ శిక్షణ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాలన, అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజాసేవలు, సమస్యల పరిష్కారం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా చేరాలంటే స్థానిక సంస్థల సమన్వయం అవసరమని వివరించారు. ట్రైనింగ్ లో ప్రధానంగా మనకు కొత్తగా వచ్చినటువంటి బీబీజీ రామ్జీ చట్టం గురించి మరి ఎలాంటి పనులు చేపట్టాలి, ఆ చట్టం ఏం చెప్తుంది అనేటువంటి అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 16వ ఆర్థిక ప్రణాళిక కొంత స్ట్రిక్ట్గా ఉండడంతో కొంత నిధుల భారం కూడా గ్రామ పంచాయతీల మీద పడతా ఉంది. అదేవిధంగా ఎప్పుడు ఎలాంటి కరువు వచ్చినా, వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డా మరి జలసిరి అనేటువంటి ఒక ప్రోగ్రాం కూడా పెట్టి ఇంటి కుంట, నీటి కుంట, పంట కుంట ఇలా 3 కుంటల పేరుతోటి ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన పెంటేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మృతుడి భార్య సత్యవతి, ప్రియుడు మధుసూదన్ రెడ్డి, సహచరుడు రాజేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రితిరాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీల కారణంగా గతేడాది నవంబర్లో హత్యకు పథకం రచించిన నిందితులు పెంటేష్ ను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మహారాష్ట్రలోని తుల్జాపూర్ కు తరలించి దహనం చేసినట్లు దర్యాప్తులో తేలింది. కేసును మళ్లించేందుకు సత్యవతి తన భర్త కనిపించడం లేదంటూ తప్పుడు ఫిర్యాదు కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు. కాల్ డేటా రికార్డులు, సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు కేసును ఛేదించారు. నిందితుల వద్ద నుంచి 2 లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. ఇది మధుసూదన్ రెడ్డి, అతను పారమోర్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కలిసి ఇది చంపడానికి ప్లానింగ్ చేశారు. ఇది చంపిన తర్వాత ఇది మనకు వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక మిస్సింగ్ కంప్లైంట్ లాగా రిజిస్టర్ చేశారు. ఇది ఈరోజు వాళ్ళకి మేము పట్టుకున్నాము. అండ్ ఇప్పుడు ప్రెస్ నోట్ కూడా మీకు సర్క్యులేట్ అవుతుంది. దీనిలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురుకి మేము రిమాండ్ కోసం పంపిస్తాము. ఇప్పుడు వాళ్ళు మధ్యలో కొన్ని డబ్బులు ట్రాన్సాక్షన్స్ కూడా జరిగింది. దీనికి ప్రెషర్ కూడా అయినప్పుడు ఈ కొంచెం డబ్బులు అండ్ చైన్ కూడా మనకు దొరికింది. అది కూడా మేము సీజ్ చేశాము అండ్ ఇప్పుడు కోర్టులో డిపాజిట్ చేస్తాము. ఏంటి అదే మెయిన్ రీజన్ మనకు అదే తెలిసింది. ఇది హస్బెండ్ ఎవరు డిసీజ్డ్ పర్సన్ ఉన్నారు, పెంటేష్ డిసీజ్డ్ పర్సన్ అండ్ ఇది కంప్లైనెంట్ ఎవరు ఉంది, వైఫ్, వాళ్ళు ఇద్దరి మధ్యలో రిలేషన్స్ సరిగ్గా లేదు. తర్వాత ఇది అమ్మాయి, ఇది సెకండ్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు, మధుసూదన్ రెడ్డి, అతనితో పాటు అతను పారమోర్ ఉన్నారు. అందుకే ఇద్దరిది రిలేషన్ మంచిగా నడిపిస్తే ఈ అతని నుంచి కూడా ఒక ఫ్రీడమ్ వస్తుంది. అందుకే వాళ్ళు ఇలాగా ప్రయత్నం చేశారు. ఫస్ట్ వాళ్ళు స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు. ఇంటిలో ఉన్నప్పుడు వైఫ్ స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపేసింది. తర్వాత వాళ్ళు బాడీ షిఫ్ట్ చేశారు. అండ్ మన బాడీ షిఫ్ట్ చేసి వాళ్ళు మహారాష్ట్రలో ఒక ధారాషివ్ డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడే నవదుర్గ్ పోలీస్ స్టేషన్, ఆ ప్రెమైసెస్లో బాడీకి బర్న్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది కూడా చెక్ చేసినప్పుడు అక్కడే పోలీస్ స్టేషన్లో వాళ్ళకి బాడీ దొరికినప్పుడు వాళ్ళు ఒక 194 కేసు పెట్టారు. వాళ్ళు కూడా దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్లో కియా మోటార్స్ ఉన్నత స్థాయి ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని మరింత విస్తరించాలని కోరారు.
రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఆటోమొబైల్ రంగ సామర్థ్యాన్ని ఉపయోగించుకుని ప్రపంచ స్థాయి ఈవీ తయారీ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. బ్యాటరీలు, ఆటో విడిభాగాలు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలతో కూడిన సమగ్ర తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఎగుమతులు పెరిగేలా పరిశ్రమలను ఆకర్షించడం ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. క్రియా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలను అభినందిస్తూ పెట్టుబడుల విస్తరణపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. ప్రజలకు వాట్సాప్లోనే ప్రభుత్వ సేవలు, సాంకేతిక పాలనపై సీఎం చంద్రబాబు కొత్త నిర్ణయం. నెక్స్ట్ జెన్ సోలార్ యూనిట్ ప్రారంభించిన సీఎం. సోలార్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన రేవంత్. హరిత ఇంధన రంగంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం. కియా ప్రతినిధులతో భేటీ అయిన లోకేష్. భారీ ఈవీ పెట్టుబడులకు కియాను ఆహ్వానించిన లోకేష్. ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు విజ్ఞప్తి. కియా పెట్టుబడులపై కీలక చర్చలు. భారత్లో పెట్టుబడులను ఆహ్వానించిన ప్రధాని మోదీ. ఆస్ట్రేలియా, ఇండియా సీఈఓ ఫోరంలో మోదీ ప్రసంగం. పెట్టుబడులకు భారత్ ఉత్తమ గమ్యస్థానం. భారత్, ఆస్ట్రేలియా వాణిజ్యంపై మోదీ కీలక వ్యాఖ్యలు. సింగరేణి బొగ్గు స్కామ్పై సీబీఐ విచారణ కోరిన బాల్క సుమన్. బొగ్గు కుంభకోణంపై తీవ్ర ఆరోపణలు. సింగరేణి వ్యవహారంపై దర్యాప్తు జరపాలని. బొగ్గు స్కామ్ నిజాలు వెలుగు తీయాలని సూచన. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.